Let us turn to 1 John 3rd chapter మొదటి యోహాను 3వ అధ్యాయం చూద్దాము and verse 2. 2వ వచనము. Now we think of the days of Jesus' second coming. మరి ఈ దినాల్లో మనము యేసు యొక్క రెండవ రాకడను గూర్చి తలస్తూ ఉంటాము. The second appearing of Jesus. యేసు యొక్క రెండవ మారు ప్రత్యక్షత కొరకు మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. Many people say they have faith, చాలామంది మాకు విశ్వాసం ఉంది అంటారు, but that is not living faith. కానీ అది జీవం కలిగిన విశ్వాసం కాదు. If you say you have faith, ఒకవేళ మీకు విశ్వాసం ఉంది అని మీరు చెప్పినట్లయితే it must be living faith. అది జీవము గల విశ్వాసం అయి ఉండాలి. It is not enough just being a believer. ఒక విశ్వాసిగా ఉండడము అనేది ఎంత మాత్రం సరిపోదు. But no power is getting out of you. నీ నుండి ఏ శక్తి రావడం లేదు. If you are full of power, నీవు శక్తితో నింపబడినట్లయితే you will do things what Jesus did. యేసుక్రీస్తు ఏ కార్యాలు చేశారో ఆ కార్యాలు నువ్వు చేస్తావు. Jesus also said, you will do the things more than me. యేసుక్రీస్తు చెప్పారు, నాకంటే గొప్ప వాటిని మీరు చేయుదురు అని. But is your faith a living faith? అయితే నీ విశ్వాసము జీవం కలిగిన విశ్వాసంగా ఉందా? If God removes all the money దేవుడు నీ దగ్గర నుంచి డబ్బంతటిని తీసివేస్తే, from your pocket, నీ జేబులోంచి ధనమును తీసివేస్తే, if Jesus is living in you, నీలో యేసు జీవిస్తున్నట్లయితే you will be happy. నువ్వు సంతోషంగానే ఉంటావు. So many people, they are not happy if they get any loss. చాలా మంది ఏదైనా నష్టం చవి చూడాల్సి వచ్చినప్పుడు వారు సంతోషంగా ఉండలేకపోతారు. About 13 years I worked for God in Akvidu area. ఆకివీడు స్థలంలో సుమారుగా 13 సంవత్సరాల పాటు నేను దేవుని సేవ చేసి ఉన్నాను. I was taken away from that place. కానీ ఆ స్థలం నుంచి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. And they did not give me any money. ఆ సమయంలో వారు నాకు ఏ ధనము ఇవ్వలేదు. They simply said, go to some place, Adilabad. వారు కేవలము ఆదిలాబాద్లో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళండి మీరు అని మాత్రం చెప్పారు. They did not give me even traveling charges. ప్రయాణ ఖర్చులు కూడా వారు ఇవ్వలేదు. What about my food and other things? అలాంటప్పుడు మరి నా ఆహారము ఇతర వ్యవహారాల విషయమై ఎలాగా? Because I learned to send away every paisa to the headquarters. నేను ప్రతి పైసా వచ్చినది హెడ్ క్వార్టర్స్కి పంపించడం అనేది అలవాటు. I never used the offering for myself. చందాను ఎప్పుడు కూడా నా కొరకు నేను వాడలేదు. I did not unnecessarily use the money. అనవసరంగా ఆ ధనమును ఎన్నడూ వినియోగించలేదు. Every month I used to send the accounts. ప్రతి నెల అకౌంట్స్ పంపించేవాడను. The balance sheet must be tallied. ఆ యొక్క లెక్కల ఆ బ్యాలెన్స్ షీట్ అంతా కూడా సరిపోవాలి. But how can I live there? మరి వెళ్ళిన స్థలంలో నేను ఎలాగా జీవించాలి? I had 2 young daughters. నాకు ఆ సమయంలో 2 యవనస్తులుగా ఉన్న పిల్లలు ఉన్నారు. But Jesus taught me faith. కానీ యేసుక్రీస్తు నాకు విశ్వాసం నేర్పించారు. I was leading a fireman. నేను ఒక ఫైర్మ్యాన్ ని నడిపిస్తూ ఉన్నాను రక్షణలోనికి. Daily I used to go to him. ప్రతి దినము నేను అతనితో మాట్లాడుతూ I ఉండేవాడు. used to sit with him. నేను అతనితో కూర్చుండేవాడను. And one day I led him and prayed with him and coming home. ఒక దినము అతని Return. ప్రార్థనలో నడిపిస్తూ తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉన్నాను. In the morning my wife said there was nothing at home. అయితే ఆ దినం ఉదయకాలంలో నా భార్య నాతో చెప్పింది, ఇంట్లో ఏమీ లేవు, Even no vegetables. కూరగాయలు ఏమీ లేవు. So when he was coming with me, మరి ఆ వ్యక్తి నాతో పాటు వచ్చినప్పుడు I did not tell him anything. అతనికి నేను ఏమీ చెప్పలేదు. He led me to the market. అతను నన్ను కూరగాయల మార్కెట్కి తీసుకెళ్లారు. And I was thinking he was buying for himself. నేను అనుకున్నాను అతని కొరకు కూరగాయలు తీసుకుంటున్నాడేమో, ఏదైనా He కొంటున్నాడు. took bag full of vegetables. అతడు ఒక సంచి నిండా కూరగాయలు తీసుకున్నాడు. And both of us were walking. ఆ తర్వాత ఇద్దరము నడుస్తూ వచ్చాము. Straight we walked to our house. నేరుగా మా ఇంటికి వెళ్ళాము. And I thought he will go away. ఆ తర్వాత అతను వెళ్ళిపోతాడు అని తలంచాను. What he did was, he kept the vegetable bag there and he went away. అతను ఆ సంచి కూరగాయల సంచిని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. And in that bag, ఆ బ్యాగ్లో
what all the list she wrote to me, all those vegetables were there. నాకు నా భార్య ఏదైతే కావాలి అని లిస్ట్ అంతా రాసిందో అవన్నీ కూడా ఆ సంచిలో ఉన్నవి. Yeah, that's how I learned faith. ఆ రీతిగా నేను విశ్వాసం నేర్చుకున్నాను. My first daughter was dying in the government hospital. నా మొదటి కూతురు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయే పరిస్థితిలో ఉండి ఉన్నది. My wife wanted me to get water, hot water. నా భార్య మరి ఆమె కొరకు కొన్ని వేడి నీళ్లు తీసుకురమ్మని అడిగినప్పుడు When I was going home నేను దాని కొరకు ఇంటికి వెళ్తున్నప్పుడు to fetch water, ఆ నీళ్ళని తీసుకురావడానికి I found a fire station. అక్కడ ఒక ఫైర్ స్టేషన్ చూశాను. This young man was there at the gate. ఈ వ్యక్తి ఆ ఫైర్ స్టేషన్లో I forgot everything that the girl was dying. మరి మా అమ్మాయి అక్కడ చనిపోయే పరిస్థితిలో ఉంది అన్న విషయమే నేను మర్చిపోయాను. I was leading him towards salvation. ఇతన్ని మాత్రం రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాను. After 2 hours, immediately I thought of, I forgot everything. 2 గంటల తర్వాత నాకు గుర్తొచ్చింది, అరే నేను అన్ని మర్చిపోయానేంటి అని. And that man was thinking, when I told him that my daughter was in the hospital. ఆ ఫైర్మెన్తో నేను చెప్పినప్పుడు నా కూతురు హాస్పిటల్లో ఉంది అన్నప్పుడు And he could not believe that. అతను ఆ విషయం అసలు నమ్మనే లేదు. I must go and get water, I said, and went home. ఆ మధ్యలోనే నేను అతనితో చెప్పాను, నేను ఖచ్చితంగా వెళ్ళి నా కూతురికి వాటర్ తీసుకెళ్ళాలి అని. He was thinking, I am telling lies. అతను తలంచాడు నేను కేవలం అబద్ధాలు చెప్తున్నానని. He removed his fireman dress and in civil dress he went to hospital and checked. అతడు తన ఫైర్మెన్ డ్రెస్ని తీసేసి సివిల్ డ్రెస్లో నేను చెప్పిన రీతిగా అవునా కాదా అని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. I gave the bed number also. నేను అతనికి ఆ బెడ్ నంబర్ కూడా చెప్పడం జరిగింది. He was shocked to see the atmosphere there. వెళ్ళి చూసినప్పుడు అక్కడ పరిస్థితి చూసి అతను ఎంతో షాక్కి గురయ్యాడు. Yeah, my wife has fallen on her body, my daughter's body, and she was weeping. అక్కడికి వెళ్ళి చూసే సమయానికి నా భార్య నా కూతురు పైన పడి ఏడుస్తూ ఉంది ఆమె. And this girl, there was no hope at all that she would live. మరి నా కూతురు ఆమె జీవించడానికి అసలు అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. He was shocked. అతను ఆ దృశ్యం చూసి ఎంతో కదిలించబడ్డాడు. What is this girl is dying? And he was speaking to me all the 2 hours. ఏంటి ఇది నిజమేనా? ఈ వ్యక్తి తన కూతురు చనిపోయే పరిస్థితిలో ఉంది కానీ అది మర్చిపోయి నాతో ఈ 2 గంటల సమయము మాట్లాడుతూ ఉన్నాడు. That was the turning point in his life. అది అతని జీవితంలో మలుపుగా మారింది. He said, I never saw a pastor in Adilabad like this. నేను ఇంతవరకు ఆదిలాబాద్లో ఇలాంటి పాస్టర్ని ఎన్నడూ చూడలేదు అన్నాడు. And he was helping many pastors. అది వరకు అతను ఎందరో పాస్టర్స్కి సహాయం చేస్తూ ఉండేవాడు. That time onward, he started repenting. ఆ సమయం నుండే అతను పశ్చాత్తాపడడం ఆరంభించాడు. If you really have faith, నీకు నిజముగా విశ్వాసం ఉంటే it is a living faith. అది జీవము కలిగిన విశ్వాసము. Yeah, without works, your faith is waste. క్రియలు లేకుండా నీ విశ్వాసము వ్యర్థము. It's dead faith. అది కేవలం మృతమైన విశ్వాసము. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైనట్టయితే, yeah, God is in you, Jesus in you. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు. Yeah, what must you do? మరి నీవేం చేయాలి? 3rd verse. 3వ వచనము, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. You must purify yourselves daily. మిమ్మల్ని మీరు ప్రతిదినము పవిత్రులుగా చేసుకోవాలి. You confess about Jesus when you were converted. నీవు మార్పు నొందిన సమయాల్లో దేవుని ఎదుట ఒప్పుకొని ఉన్నావు. And that's all. That was the end of your life. No growing. ఇంకా అంతే, అక్కడే ఆగిపోయింది నీ జీవితము. దాని తర్వాత ఎదగడము వృద్ధి చెందడం అనేది ఏది లేదు. When you plant a plant, నీవు ఒక మొక్కని నాటినట్లయితే there is life in that plant. ఆ మొక్కలో జీవం ఉంది. It grows. అది పెరుగుతూ ఉంటుంది. You are not growing spiritually. కానీ నీవు ఆత్మీయంగా వృద్ధి చెందడం లేదు. You are just as you were when you were converted. నీవు మారు మనసు నొందినప్పుడు ఏ రీతిగా ఉన్నావో అదే రీతిగా ఉన్నావు. You are a dead man. నీవు చచ్చిన వాడవు. You are a dead woman. నువ్వు చచ్చిన దానవు. No fruit at all. ఏ ఫలమే లేదు. You are a hypocrite. నీవు వేషధారివి. You are not confessing your sins, what you are doing. నీవు ఏ పాపాలు చేస్తున్నావో వాటిని ఒప్పుకోవడం లేదు. You are coming year by year
by year you are coming, ఇక్కడ సంవత్సరం తర్వాత సంవత్సరం వస్తూనే ఉన్నావు, but nothing is happening. కానీ ఏ కార్యం జరగడం లేదు. You are still in darkness, ఇంకా చీకటిలోనే ఉన్నావు, still speaking lies, ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు, without any fear of God. దేవుని భయమే లేకుండా You are speaking as you please. నీకు ఇష్టం వచ్చిన రీతిగా You మాట్లాడుతున్నావు. don't have the fear of God. దేవుని భయం ఏమీ లేదు. You are a dead man. నీవు చచ్చిన వాడవు. Again you have come here మరలా నీవు వచ్చావు without any fruit, ఎలాంటి without ఫలమే లేకుండా, any deliverance. ఎలాంటి విడుదల What లేకుండా. is the use of coming and going, coming and going, coming and going? అలాంటప్పుడు వచ్చి వెళ్ళడం వల్ల అసలు ప్రయోజనం ఏంటి? Only hypocrisy is seen in you. కేవలం వేషధారణ మాత్రమే నీలో కనబడుతూ ఉంది. There is no life of God in you. దేవుని జీవమే నీలో లేదు. You are not winning any soul. ఏ ఆత్మను రక్షింపలేని పరిస్థితిలో ఉన్నావు.